గురువుగారు ఆలయంలో చేసే ప్రదక్షిణలను కాలచక్రానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. కాల భ్రమణంను అలాగే ప్రదక్షిణలను ఎలా సమన్వయం చేసుకోవాలి? ప్రదక్షిణ ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం ప్రదక్షిణం. కాలచక్ర భ్రమణం అనేది వేరే అంశం. సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు ఇవి 15. ఇందులో ఒక 7 మాత్రమే ప్రధానంగా స్వీకరించిన జ్యోతిర్విజ్ఞానం. నెప్ట్యూన్, ప్లూటో కూడా ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు స్వీకరిస్తున్నారు. కానీ ఎంత మేరకు భూమిపైన ఉండేటటువంటి ప్రాణిపైన చూపించే గ్రహాల ప్రభావం విస్తరింపబడి ఉంటుందో అంత మేరకు ఉండే గ్రహాల సముదాయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకుని ఆ 7 గ్రహాలు, భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్ర ఉపగ్రహం, ప్రధాన సూర్య నక్షత్రం, వీటితో ఒక చక్రాన్ని మనకు అందించింది. ఇటువంటి చక్రాలు ఒక మార్గంలో 8 ఉన్నాయి. ఇటువంటి మార్గాలు మిల్కీవే పాలపుంతలో వందలాది వేలాది. ఇటువంటి పాలపుంతలు అనేకం వేల కొలది విశ్వమంతా విస్తరించి ఉన్నాయి. ఇది కాలచక్ర భ్రమణానికి ప్రతీక. ఆద్యంతములు లేని ఈ కాలచక్ర భ్రమణాన్ని ఆలయంలో మనం చేసే ప్రదక్షిణకు సన్నిహితంగా తెచ్చిన సంప్రదాయం ధ్వజస్తంభం వద్ద ఆరంభం చేసి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం ఎక్కడ ప్రారంభం చేశామో మళ్ళీ అక్కడ ఈ ప్రదక్షిణ పూర్తి చెయ్యడం. ఈ వృత్తాకారాన్ని ఇలా 360 డిగ్రీల వృత్తాకారంగా భ్రమణం చేస్తూ సమస్త దేవతలకు ఆలవాలమైన ఈ దేహాన్ని ఆలయంగా మార్చుకోమని బోధిస్తుంది. మైక్రో టు మ్యాక్రో అంటాం ఆంగ్లంలో. దేహాన్ని ఆలయంగా మార్చుకోవడం. ఇది దేహం సమస్త దేవతలకు నిలయం. అది దేవాలయం సమస్త దేవతలకు ఆవాస భూమి నిలయం. ఇది మైక్రో, అది మ్యాక్రో. దీనిని అందులో లీనం చేయడమే ప్రదక్షిణలో ఉండే పరమార్థం. ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనతో వేదాంతపరమైన జ్ఞానంతో ప్రదక్షిణ చెయ్యాలి. అంతేగాని వాకింగ్ కోసం వెళుతున్నాను అన్నట్లుగా చేస్తే మట్టుకు అది మంచి ప్రయోజనాన్ని ఇవ్వదు.